ఇప్పుడే వచ్చినటువంటి డేటా అండి. అజీవక అంటే 70 పేర్లు డీడీ లక్పతిలో మనం ఏ పేర్లు అయితే ఇచ్చామో ఆ పేర్లని జూలై నుంచి సెప్టెంబర్ వరకు 3 నెలలు యొక్క డేటా చేసి వాళ్ళ యొక్క ఆదాయం ఖర్చుని కూడా మనము డేటా చేసి పెట్టాలండి. అందులో భాగంగా మీరు లోకో యాప్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత చూడండి 6 బాక్స్ ఉన్నాయి. బాక్స్లో లాస్ట్ది సిఆర్పి అజీవిక అని ఉందండి. దీని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పటిదాకా చేసినటువంటి పేర్స్ ఈ వివోలో 9 పేర్స్ ఉన్నాయండి. అందులో పెండింగ్ అప్రూవ్డ్ 1 మెంబర్, అప్రూవ్డ్ 6 మెంబర్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి డేటా ఏంటి చూడండి. హోము, టాస్క్, మెంబర్సు, మ్యాప్ మెంబర్స్ ఉందండి. అందులో మెంబర్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత డూ దట్ మెంబర్ డీటెయిల్స్ ఎగ్జిట్ ఇన్ లాస్ట్ క్వార్టర్స్ అని ఉంది. ఓకే చేయాలండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి మ్యాప్డ్ అన్మ్యాప్డ్ అని ఉందండి. అన్మ్యాప్డ్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత గ్రామ పంచాయతీ క్లిక్ చేయాలండి. తర్వాత విలేజ్ క్లిక్ చేయాలండి. తర్వాత ఎస్హెచ్జి నేము క్లిక్ చేయాలండి. చేసిన తర్వాత మెంబర్స్ని మనం క్లిక్ చేయాలండి. చూడండి మెంబర్ని క్లిక్ చేశానండి. చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత కన్ఫర్మ్ నేమ్ సెలెక్షన్ ఉంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. చూడండి బేసిక్ డీటెయిల్స్ చేయాలి, ఫండింగ్ డీటెయిల్స్ చేయాలి, లైవ్లీహుడ్ డీటెయిల్స్ కూడా చేయాలండి. ఈ 3 డీటెయిల్స్ చేయాలి. ఇందులో చూడండి క్యాపిటల్ కేటగిరీ అని ఉందండి. క్యాపిటల్ కేటగిరీ అంటే మనం లోన్ని సెలెక్ట్ చేయాలి. క్యాపిటల్ సోర్స్ అని ఉందండి. మనకి బ్యాంక్ అండి. టైప్ ఆఫ్ క్యాపిటల్ అండి. దీనికి ఏం ఉపయోగిస్తున్నాం అంటే ఉదాహరణకి అగ్రికల్చర్ అని ఉంది. అగ్రికల్చర్ మీద అగ్రికల్చర్ అమౌంట్ ఒక మనిషికి ఉదాహరణకి ఆ వ్యక్తి ₹1,00,000 ఇచ్చారు. లక్ష నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఫార్మ్ అని ఉంది చూడండి. ఈ ఫార్మ్ అందులో లైవ్ స్టాక్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. చూడండి ఇక్కడ ఈ మెంబర్ వచ్చింది బొడ్డపాటి అప్పల నరసమ్మ. ఈ 3 చుక్కల మీద చూడండి 3 చుక్కలు ఉన్నాయి. ఈ 3 చుక్కల మీద క్లిక్ చేసిన తర్వాత లైవ్లీహుడ్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత చూడండి యానిమల్ హస్బెండరీ లైవ్ స్టాక్ అని ఉందండి. దీని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత చూడండి గ్రాస్ ఇన్కమ్, నెట్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ గ్రాస్ ఇన్కమ్ రావాలి, నెట్ ఇన్కమ్ కూడా రావాలి అంటే ఏం చేయాలి, యాడ్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత టైప్ ఆఫ్ యానిమల్స్ అని ఉన్నాయండి. కౌస్ అని పెడుతున్నాను. నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఏంటంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ 2 వేయండి. నెక్స్ట్ ఈజ్ ఇన్కమ్ సోర్సెస్ డైరీ, నెగ్స్, యాన్యువల్స్ ఉందండి. ఎస్ అని పెడుతున్నాము. ఇందులో మోస్ట్ ప్రోడక్ట్ బీయింగ్ సోల్డ్ చూడండి. మోస్ట్ ప్రోడక్ట్ బీయింగ్ సోల్డ్ అంటే రోజుకి ఎంత ఉత్పత్తి అవుతుందని అర్థం. ఉదాహరణకి ఒక ఆవు రోజుకి 5 లీటర్లు పాలిస్తుంది. నెక్స్ట్ టోటల్ ప్రొడక్ట్ ఆ నెలలో ఎన్ని, ఉదాహరణకి నెలలో 300 లీటర్లు. ప్రొడక్ట్ యూనిట్ పాలని లీటర్లో కొలుస్తాం కాబట్టి లీటర్స్ పెట్టాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ లీటర్స్. 1 లీటర్ ధర ఎంత అని అడుగుతుంది. 1 లీటర్ ధర మినిమం ఇప్పుడు ₹60. చూడండి ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ మేజర్ ప్రొడక్ట్ ఇక్కడ 18,000 వచ్చింది.
అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 నెలలు కాబట్టి నెలకి 300 లీటర్లు అయితే ఎగ్జాంపుల్ 3 నెలలకి 900 లీటర్లు వస్తుంది. ఇక్కడ 54,000 ఇన్కమ్ వస్తుంది. చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ ప్రోడక్ట్. ఇది కాకుండా దాని మీద ఏమైనా వస్తుందంటే ఉదాహరణకి పెంట ఇవన్నీ వస్తుందంటే దాని మీద ఉదాహరణకి ఒక 1000 రూపాయలు వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ యానిమల్స్. ఆ 3 నెలల కాలంలో ఆ గేదెలు పెట్టినటువంటి పెయ్యలు కానీ ఏమైనా సరే ఉంటే అమ్మితే దాని ద్వారా ఏమైనా ఆదాయం వస్తే మనం ఇక్కడ వేస్తాము, లేకపోతే లేదు. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ యానిమల్స్. ఉదాహరణకి నేను ఒక పెయ్యిని అమ్మారనంటే ఆ పెయ్యి వాల్యూ ఉదాహరణకి 5,000 వేసాను. ప్రొడక్ట్ చూడండి, ఇన్కమ్ థాట్ ఆఫ్ సింగిల్ యానిమల్స్. ఇక్కడ సింగిల్ యానిమల్స్ నోన్ పెట్టేస్తాను. చూడండి, ఇక్కడ గ్రాస్ ఇన్కమ్ 60,000 వచ్చింది. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇన్ గ్రాస్ అని అడుగుతుంది. ఇదేంటంటే ఎక్స్పెండిచర్ ఎంత అయిందని అడుగుతుంది అనమాట. దాని దానాకి తర్వాత మొత్తం ఇతర ఖర్చులు ఏదైతే ఉన్నాయో అన్నిట్లో కలుపుకుంటూ ఉదాహరణకి ఒక 25,000 ఎగ్జాంపుల్ వేసాను. ఇక్కడ చూడండి, నెట్ ఇన్కమ్ 35,000 వచ్చింది. 3 నెలల కాలంలో ఓన్లీ ఆవుల మీద పాడి మీద ఈ వ్యక్తికి 35,000 రూపాయలు వచ్చింది. సేవ్ చేస్తున్నాను. చూడండి, గ్రాస్ ఇన్కమ్ 60,000, నెట్ ఇన్కమ్ 35,000 వచ్చిందండి. ఇప్పుడు ఇది ఒక యాక్టివిటీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చింది చూడండి, ఇక్కడ యానిమల్ హస్బెండరీ లైవ్ స్టాక్ గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది. ఇలా గ్రీన్ టిక్ మార్క్ వస్తేనే ఇది అయినట్టు. ఓకేనండి. ఇంకొక చూడండి, ఇంకొక ఆప్షను అంటే ఒకే కుటుంబంలో 2-3 యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి ఇందులో మనకి ఫస్ట్ మనం లైవ్ స్టాక్ చేసాము. రెండోది సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాలలో కూలి పనులకు వెళ్తారు కాబట్టి దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, యాడ్ టైప్ కొట్టాను. కొట్టిన తర్వాత ఎన్ఆర్జిఎస్ వరకు ఉండే. ఎన్ఆర్జిఎస్ డైలీ వేజ్ రేటు 250 ఇస్తారు. ఇక్కడ యావరేజ్ డేస్ 90 డేస్ 3 నెలలు కాబట్టి ఇక్కడ చూడండి, గ్రాస్ ఇన్కము 22,500 వచ్చింది. ఎక్స్పెండిచరు ఒక 10,000 రూపాయలు అవుతుంది. అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనం సేవ్ చేయాలి. ఓకే, చూడండి, బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, గ్రీన్ వచ్చింది. చూడండి, ఇక్కడ మనం ఒక వ్యక్తికి 2-3 యాక్టివిటీస్ ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో యానిమల్ హస్బెండరీ లైవ్ స్టాక్ ఉంటుంది. అదేవిధంగా కూలి పనులకు వెళ్తారు, వేజ్ ఉంటుంది. అదేవిధంగా వేరే పనులు కూడా చేయొచ్చు. అందు గురించి ఇక్కడ నేను ఏం చేయాలి, ఈ 3 కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఈ 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 3 కాకుండా ఒక యాక్టివిటీ చేసి పంపించినా సరే డేటా వెళ్తుంది. కానీ మనము ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఏ విధంగా పనులు చేసి ఆ కుటుంబాన్ని యాక్టివిటీలో నడిపించి మంచిగా తీసుకెళ్తున్నారని అన్నింటిలో యాక్టివిటీ చేయాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. చూడండి, సర్వీస్లోకి క్లిక్ చేస్తాను. యాడ్ సెక్టార్ అగ్రో ఫారెస్ట్ అదర్స్ అగ్రో ఫారెస్ట్. ఉదాహరణకి మనకి చాలామంది హోటల్స్ అట్టి పెడతారు కదండి, ఫుడ్ ప్రాసెసింగ్ పెడతాం. చూడండి, వాళ్ళకి పెట్టిన తర్వాత ఇక్కడ ఫారెస్ట్ ఫుడ్, జింక్ ఫుడ్, ఉదాహరణకి జంక్ అండ్ అదర్ డ్రింక్స్ అని పెట్టాను. ఇన్కమ్ చూడండి, రెవెన్యూ ఫ్రీక్వెన్సీని అడుగుతుంది.
ఇక్కడ మంత్లీయా మనకి క్వార్టర్లీ పెట్టుకుంటాము. క్వార్టర్లీకి రెవెన్యూ ఎంత వస్తుందని అడుగుతుంది. క్వార్టర్లీకి రెవెన్యూ ఎగ్జాంపుల్ 35,000. గ్రాసరీ కూడా అంతే. ఇక్కడ ఎక్స్పెండిచర్ చిన్న వ్యాపారం కాబట్టి ఎక్స్పెండిచర్ అడ్మిన్ కాస్ట్ ఒక 10,000, మార్కెట్ కాస్ట్ 15,000, డిస్ట్రిబ్యూషన్ 2,500. చూడండి, ఇవన్నీ పోను టోటల్ పోను నెట్ ఇన్కమ్ 7,500 వచ్చింది. ఇక్కడ ఇది చిన్న వ్యాపారం. క్లిక్ చేశాను, చూడండి అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాము. చూడండి 3 కూడా గ్రీన్లో వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి, చూడండి లాస్ట్లో సెండ్ ఫర్ ఏప్రిల్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి డేటా సెంట్ ఏప్రిల్ ఫర్ ఇలా వచ్చిన తర్వాత ఈ డేటా ఏపీఎం వారి లాగిన్కి వెళ్తుంది. ఏపీఎం వారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత డేటా సబ్మిట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.